మహాత్ములు యాదృచ్ఛికంగా జన్మించరు. ప్రపంచం వారి కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నప్పుడు వారు అవతరిస్తారు అని స్వామి వివేకానంద అన్నారు. మహాత్ములు అవతరించి వారి కార్యక్రమం పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోతారు. ప్రకృతి ధర్మం అటువంటిది. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైన భారతదేశం పురాతనమైన తన యోగ విధానాన్ని పూర్తిగా మరచిపోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. సూక్ష్మమైన ఆధ్యాత్మికత స్థానాన్ని స్థూలమైన భౌతికత్వం ఆక్రమించింది. దట్టమైన అజ్ఞాన మేఘాలు అన్ని దిశలా అలుముకుంటున్నాయి. ప్రాణాహుతి యోగ ప్రక్రియ మనకు పూర్తిగా పరాయిదైపోయింది. ఆధ్యాత్మికత నిలదొక్కుకోలేక నిస్సహాయంగా ఊగిసలాడుతున్న ఈ దశలో పరిస్థితులను చక్కదిద్దటానికి, మానవజాతిని ఉద్ధరించటానికి ఒక మహానుభావుడు అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 1873 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి పర్వదినాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేగఢ్ గ్రామంలో ఒక గౌరవనీయ కుటుంబంలో ప్రకృతి శక్తి సమర్థ గురు మహాత్మా శ్రీ రామచంద్రజీ రూపంలో ఈ భూమిపై అవతరించింది. ఆయన ఆధ్యాత్మికపు విశాల క్షేత్రాలను అన్వేషించి ఆధునిక యోగ పద్ధతిని కనిపెట్టారు. దాని ఫలితంగా ఈ పద్ధతిని ఆత్మలన్నీ సులువుగా పట్టుకోగలిగాయి. తద్వారా చాలా సమయం ఆదా చేయబడింది. ఈ పద్ధతిని అత్యున్నత స్థాయిలో హృదయనేత్రంతో దర్శించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. సాక్షాత్కారము ఇప్పుడు అతి సులభమైన పని అయ్యింది. అది చాలా కష్టం అనుకునే ప్రాచీన భావన తుడిచివేయబడింది. ఈ పనిని సులభతరం చేయు ప్రాణాహుతి ప్రసరణ అనబడే ప్రధాన మూల శిక్షణ సహజ మార్గం అని పిలువబడే ఈ విధానంలోకి పరిచయం గావించబడింది. మనం మానవ శరీరానికి కేంద్రకమైన హృదయంపై ధ్యానం చేయడంతో మొదలు పెడతాం. మన యాత్ర ఆరంభమై ఎన్నో మార్పులను అనుభూతి చెందుతాం. ఈ మార్పులన్నింటినీ కూడా నేను అనంతం వైపు అనే నా గ్రంథంలో వివరించాను కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్పనవసరం లేదు. ఈ కేంద్రాలలోని ప్రతి కేంద్రం వద్ద 4 స్థితులను అనుభూతి చెందుతాం. మనం ఒక క్షేత్రంలో ఇంకా ముందుకు సాగుతున్నప్పుడు ఆ స్థితులు ఉన్నతంగా ఉండి మన అస్తిత్వపు చివరి స్థితికి చేరేంత వరకు కొనసాగుతూనే ఉంటాయి. మ్యాక్రోకాజం అనబడే పిండ ప్రదేశంలోని ఈ కేంద్రాలన్నిటి యాత్ర పూర్తయినప్పుడు మనం బ్రహ్మాండ మండలాన్ని చేరతాం. ఇది మైక్రోకాజం అనబడే కాస్మిక్ క్షేత్రం. ప్రకృతిలోని శక్తులన్నీ ఇక్కడ పనిచేస్తుంటాయి. మనము వాటిలో లయమవడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా విశాలమైన క్షేత్రం. దీనికంటే విశాలమైన క్షేత్రాలు దీని తర్వాత వస్తాయనుకోండి. ప్రతి బిందువు స్వయంగా ఒక ఖండం. మనం ఆ ప్రాంతాన్ని దాటడం మొదలుపెట్టగానే దాని సౌందర్యాన్ని ఎంతగానో అనుభూతి చెందుతాం. తరువాత మనం పరబ్రహ్మాండ మండలంలోకి ప్రవేశిస్తాం. దాని తర్వాత అత్యంత భక్తిని, భగవంతుని గొప్పదనాన్ని అనుభూతి చెందే ప్రపన్న వస్తుంది. తర్వాత సృష్టి కార్యంలో మనవంతును కూడా అనుభూతి చెందే ప్రభు స్థానం వస్తుంది. దాని తర్వాత ఈ 2 అత్యున్నత రూపంలో ఉండే ప్రపన్న ప్రభు వస్తుంది. దాని తర్వాత నేను కనుగొన్నటువంటి 64 బిందువులుంటాయి. యాత్రలో ఈ బిందువులన్నింటినీ దాటినప్పుడు మనిషి శక్తివంతుడవుతాడు. ఈ బిందువులన్నింటినీ దాటిన తరువాత కేంద్రక్షేత్రపు తరంగాలలోకి ప్రవేశిస్తాం. ఇది భగవంతుని ముత్యాల సామ్రాజ్యం. ఇక్కడ నేను కనుగొన్నట్టుగా 7 ప్రకాశవంతమైన వలయాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఎలాగో ఒక అత్యున్నత స్థాయికి చెందిన గురువు లభించినట్లయితే ఈ వలయాలన్నింటినీ మనం దాటడాన్ని చూడగలం. అప్పటికీ పని ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రకాశవంతమైన వలయాలను దాటిన తర్వాత అభ్యాసి విశ్వమంతా విస్తరించడాన్ని అనుభూతి చెందుతాడు. అప్పుడు దైవజ్ఞాన స్థితి కలుగుతుంది. దాని తర్వాత మనం ఆ అనంతత్వపు దృశ్యాన్ని అనుభూతి చెందుతాం. చివరకు బ్రహ్మములో లయావస్థ చెందడం మొదలు పెడతాం. ఈ దశలో జీవిత సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నింటిలో ఇదే చివరి వలయం. కానీ
ఇంకా విషయం ఇప్పటికీ అంతమవదు. శృంఖలాన్ని పూర్తి చేయడానికి అనంతంలో ఈదులాడటం మొదలు పెడతాం. అయితే ఉన్నత బిందువు వద్ద సత్యతత్వం వైపుకి మనం పయనిస్తున్నప్పుడు నేను అనేది తప్పక తొలగిపోతుంది. శరీరపు అణువులు శక్తిగా మార్పు చెందడం మొదలెడతాయి. ఆ శక్తి దాని సంపూర్ణత్వంగా మారుతుంది. వ్యవస్థ పూర్తిగా దివ్యీకరణం గావించబడి మనిషి క్రియాశీలుడవుతాడు. ఈ సందేశం 1971 డిసెంబర్ 8వ తేదీ షాజహాన్పూర్లో రికార్డు చేయబడినది.